మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు చూసింది 26 ఎకరాలు. మరి కొంచెం తార్ రోడ్డు పక్కన ఉన్నది 36 ఎకరాలు కూడా మరి మాకు తెలియకుండా 2 చెరువుల కింద తవ్వేసి 2 కట్ల కింద వేసి ఆ చెరువు కూడా ఒక నెల క్రితం పట్టేసి ఒక చెరువు మాత్రం 6 రోజుల క్రితం పట్టి మేము గెలిచిన తర్వాత ఎక్కడ సోదానం చేసుకుంటావో చెరువులని వాళ్ళకి ఆస్థానం చెప్పి పట్టేయడం జరిగింది. అరే కొండరావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడు అయితే సేపార్లో ఆధారం సృష్టించి 70 ఎకరాలకి నిన్ను ఇచ్చా. వరి ఎదవా, నువ్వు ఎంత తినేసావో తీసుకొచ్చి కట్టకపోతే నా కొడక ఈ ఎవరో కొడలని మాటలనే ఎక్కువ మాట్లాడుతున్నా. కొడకలారా, వైసీపీ నాయకులు శ్రీపర్లు ఎవరైతే ఉన్నారో లీజులు మొత్తం తినేసి మీరు శ్రీపర్ అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. మిమ్మల్ని అంతు తేలితే నా కొడకలారు ఏదనుకున్నారో మీరు మర్యాద గౌరవంగా ఆ డబ్బు తీసుకొచ్చి అప్పచెప్పబోతే ప్రజలు అమ్మాయికి ప్రజల్ని మీరు మోసం చేస్తారా? ఇప్పుడు కూడా ఇల్లు స్థలాలు కోసుకుంటారు ఇచ్చే ఇల్లు స్థలాలని చెప్పి బ్యాక్ బై చేస్తే ప్రజలు నమ్మారా? మమ్మల్ని ఎన్నుకున్నారు. కొండరావు, నీ ఆటలు సాగవు. మీ తాతలాగానే నువ్వు పెద్ద బుడింగనే ఉన్నావు. మీ తాత ఇసుమంటి రాక్షసు పని చేసి నచ్చగా రేపారి పెద్దలు కచ్చేరి కింద పొడిచారంట. ఆ రోజుల్లో మేము పుట్టావో పెరిగావు నాకైతే తెలీదు. ఆ టైప్ లో చెయ్యాను. నువ్వు నాటకాలు తెగితే నిన్ను అంతం తేలితాకి శ్రీపారి పెద్దలు త్వరలోనే మరి మీటింగ్ నువ్వు ఆదరకపోతే నీ సంగతి అంత తెచ్చకి రెడీగా ఉన్నారని చెప్తున్నా. 26 ఎకరాలు కళ్ళిపోయారా నీకు? ప్రజల సొమ్ము తిండకి కాయ ఏడిపోతారా? ఒరే, నేను ఇదే పొలం కోసం 5 ఎకరాల పొలం అమ్మా. ఏడే ఎస్సీలు సర్పంచ్ వస్తే గెలిపించి 5 ఎకరాల పొలం అమ్మాను. మొన్న కూడా వాడిపోతామని తెలిసిన కూడా 30 లక్షలు ఖర్చు పెట్టా సర్పంచ్కి. ఒరే దుర్మార్గురా, నీలాగా కాదురా. నీతి నిజాయితీ నా చింతనేని ప్రభాకర్ ఇచ్చినటువంటి పొలం ఏదైతే ఉందో ఆ పొలాన్ని నువ్వు ముక్కలు చేసి నాశనం చేసి సర్వనాశనం చేసావు. నేను ఎక్కడ తగులు అడుగుతానని చెప్పి నా మీద, నా తమ్ముడి మీద, నా మేనోళ్ళ మీద కూడా నువ్వు రౌడీ చేయటం, నా కొడుకు మీద కూడా రౌడీ చేయటం లోపం చేసి మమ్మల్ని భయపెట్టి వ్యవహారం చేద్దామనుకున్నావా? ఒరే, నీ వల్ల కాదు, నువ్వు కాదు, మీ తాత దిగి వచ్చిన ఎలా ఏం మాట్లాడతా. నా కొడక కట్టు డబ్బులు కట్టకపోతే మొన్నటి దాకా నీ జరుపుకున్నావు. పోలీసులతో ఆడుకున్నావు. శ్రావణ సురేష్ కేసు పెట్టినంటే శ్రీనివాసు వాళ్ళకి 6 లక్షలు ఇచ్చాను రా. 6 లక్షలు పోలీసులకు నిలిచే లంచం. నీ దమ్ముంటే నిరూపించావు రా. కేసులు నీ ఏ కేసుల్లో ఉన్నానో అడ్డమైన కేసులు పెట్టావు. ఏ కేసుల్లో ఉన్నానో ప్రజలు చేస్తారు. నా కొడక డబ్బులు కట్టకపోతే మాత్రం మర్యాదగా మిమ్మల్ని క్షమించి ఇప్పుడు చాలా జాగ్రత్త గౌరవంగా మాట్లాడుతున్నారు. ఆ డబ్బులన్నీ కట్టకపోతే మాత్రం మీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ మేయా ముందు సాక్షిగా ప్రజలు సాక్షిగా చెబుతున్నా. నువ్వు తగులోకి రావాలి. మీ వైసీపీ నాయకులు ఎంతమంది అయితే కుక్కలు నీకు బంత పలికారు వాళ్ళందరూ కూడా రావాలి. రాకపోతే బాగోదని చెబుతున్నా. నేను వార్నింగ్ ఇస్తున్నా. నేను కళ్ళారు చేస్తే నా కొడక ఎక్కడ ఉంటావో ఎక్కడి నుంచి తెలిసిద్ది నీకు.